రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని, ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబలింగమయ్య హత్య జరిగి ఉండేదా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మాజీ సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఎస్ఐ సుధాకర్ చేసిన కామెంట్లకు ప్రకాష్ రెడ్డి ఇవాళ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెప్పు కోసమే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు. జగన్ ను విమర్శించే స్థాయి కూడా ఎస్ఐ సుధాకర్ యాదవ్ కు లేదు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పని చేస్తున్నారు. తన కాకి చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారన్నారు ప్రకాష్. ఇక సుధాకర్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రామగిరిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబలింగమయ్య హత్యకు ఎస్ఐ సుధాకరే కారణం. సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. గతంలో దళితులను ఆయన కించపరచడం నిజం కాదా? పరిటాల సునీతకు అనుగుణంగానే పనిచేయడం వాస్తవం కాదా? అసలు ఎస్ఐ సుధాకర్ సరిగ్గా పనిచేస్తుంటే లింగమయ్య హత్య జరిగి ఉండేదా? నీ ధర్మ సందేశాలు ఎక్కడికి పోయాయి? ఎవరిని నమ్ముకుని ఇలా చేస్తున్నావు? టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుకు నీకు కాకి చొక్కా ఇచ్చింది అంటూ సుధాకర్ ను తోపుదుర్తి ప్రకాష్ నిలదీశారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్ అక్రమాస్తులు అనేకం ఉన్నాయి, అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టికెట్ పొందాలని భావిస్తున్నాడు. కానీ పరిటాల సునీత ఇంకొకరికి టికెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయం సుధాకర్ గ్రహించాలి. చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే పరిటాల సునీత దూషించారు. అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు కనిపించవా? పోలీసులపై చంద్రబాబు దూషణలు వినిపించవా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఎందుకు? చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసులను బట్టలు ఉడదీస్తానన్న వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది? కురుబలింగమయ్యను పరిటాల సునీత సమీప బంధువులు చంపితే వారి అనుచరులనే కేసులో సాక్షులుగా పెట్టడం కరెక్టా అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.